టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. వెల్లుల్లి కారం అండి. ఇది పత్యం అందరూ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, బాలింతలు అందరు వేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. ధనియాలు, మినప్పప్పు, వెల్లుల్లి, సో అన్నీ పత్తిమేను మంచిది. ఇది పత్తికారి. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిన్న గ్లాసు నిండా ధనియాలు, అదే గ్లాస్ తోటి మినప్పప్పు వేయాలా. ఈ 2 మినప్పప్పు, ధనియాలు ఒకే క్వాలిటీ, 2 ఒకే ఇంచు కొలతకి. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేయాలా. ఈ జీలకర్ర వేసి సన్న సెగ పైన బాగా వేయించాలా. వేయించేటప్పుడు ఈ మినుములు ఎప్పుడు కమ్మటి వాసన వస్తుంది. ఎరుపు రంగులోకి రావాలా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. తర్వాత కడిగి ఎండబెట్టుకున్నాం కరివేపాకు, గుప్పెడు నిండా కరివేపాకు వేయాలా. ఆ కరివేపాకు కూడా బాగా వేయించాలా. వేయించిన తర్వాత మనం చేతితో ఇటు పట్టుకుంటే అదంతా పొడి పొడిగా అయిపోద్ది. మినపప్పు కూడా నోట్లో వేసుకుంటే కటక్కంటది, బాగుంటుంది రుచి, అంటే వేగినట్టు లెక్క. అది తర్వాత అవి తీసి ఒక పల్లెల్లో చల్లారి పోసుకోవాలా. అదే కళాయి పొయ్యి మీద పెట్టి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా నేను ఒక 20 కాయలు వేసాను. 20 కాయలు దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 20 కాయలు వేసి సన్న సెగ పైన ఏపుతూ ఉండాలా. ఎక్కువ మంట పెట్టి ఏపకూడదు, రుచిపోద్దండి. ఎప్పుడైనా ఎండుమిర్చి వేయించేటప్పుడు సన్న సెగ పైన వేయించాలా. దాంట్లో కాసింత చింతపండు, 2 రెమ్మలు చింతపండు వేయాలా. 2 రెమ్మల చింతపండు వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని దాంట్లో చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో ఈ చింతపండు, ఈ ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టించాలా. అవి మిక్సీ మెదిగినాక ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ ధనియాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అవి కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసి కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టించాలా. కొద్దిగా మెత్తగా కాకుండా, మెత్తగా ఉంటే బాగుండదు, బరక వచ్చేటట్టు పట్టించి దాంట్లో రుచికి తగ్గ ఉప్పు వేసి పట్టించాలా. అది మిక్సీ పట్టించినాక మెదిగిపోయింది. మెదిగిపోయినాక 2-3 వెల్లుల్లిపాయలు, దీని పేరే వెల్లుల్లి కారం. వెల్లుల్లికాయలు ఎక్కువ వేస్తే, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే గుమ్మ వాసన వస్తా ఇడ్లీలోకి మనం కలుపుకొని తినేటప్పుడు అంత మంచి వాసన వస్తుంటుంది. గుమ్మలాడే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. బాగా రెడీ అయిపోయింది. అన్నంలోకి వేడిగా అన్నం వేసుకొని కాసింత ఇది వేసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ కాసిన నూనె కానీ, నూనె వేడి చేసి వేసుకొని, నెయ్యి లేనోళ్ళు కాసుకుంటున్నా నెయ్యి, నూనె వేడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. చాలామంది పెద్దవాళ్ళు అట్టే చేస్తారండి. నెయ్యి ఇంట్లో లేనప్పుడు నూనె కాసి వేసుకుంటారు. ఇదంతా చల్లారినాక ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటే నెల రోజులు వస్తుందండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.